దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మిగిలిన చివరి మ్యాచ్లో కూడా భారత జట్టు ఓటమి పాలైతే సిరీస్ కోల్పోతుంది. దక్షిణాఫ్రికా జట్టు టీ20 సిరీస్ గెలవకుండా ఉండాలంటే భారత జట్టు చివరిదైన మూడో టీ20లో విజయం సాధించాల్సిందే. ఈ నేపథ్యంలో జట్టులో 3 కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఇప్పటికే కుదురుకున్నాడు. మరో టీ20 ఓపెనర్గా గిల్ కంటే కూడా రుతురాజ్ గైక్వాడ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి మూడవ టీ20లో గిల్ స్థానంలో గైక్వాడ్ను పంపించాలి. మూడో స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యథాతథంగా వస్తే బాగుంటుంది. వికెట్ కీపర్గా హిట్టర్గా జితేష్ శర్మ, ఫినిషర్ పాత్రలో రింకు సింగ్, ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా తమ పాత్రలు తాము పోషించాల్సి ఉంటుంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్ను ఎంపిక చేయాలి. టీ20 క్రికెట్లో కుల్దీప్ కంటే కూడా బిష్ణోయ్ చాలా ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలడు. కాబట్టి బిష్ణోయ్ను చివరి టీ20లో జట్టులోకి తీసుకోవాలి. ఫాస్ట్ బౌలర్లలో ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్లను కొనసాగించి హర్షదీప్ సింగ్కు బదులుగా వేరే బౌలర్ను ఎంపిక చేస్తే బాగుంటుంది. సాధారణంగా అయితే దీపక్ చాహర్ను తుది జట్టులోకి ఎంపిక చేయాలి. కానీ దీపక్ చాహర్ వ్యక్తిగత కారణాల రీత్యా అసలు దక్షిణాఫ్రికాకే వెళ్లలేదు. బీసీసీఐ దీపక్ చాహర్ను రీప్లేస్మెంట్ను కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో చచ్చినట్టు హర్షదీప్ సింగ్తోనే టీమిండియా మూడవ టీ20లో బరిలోకి దిగాలి. మరి చివరి టీ20లో టీమిండియా దక్షిణాఫ్రికాను అడ్డుకుంటుందా లేదా చతికిల పడుతుందా అన్న సస్పెన్స్ మాత్రం అభిమానుల్లో కొనసాగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.